నువ్వు దేవుడికి అవకాశమే. దేవుడికి కనుక నీ లైఫ్లో నీవు అవకాశం వస్తే నేను తిట్టినోడే నీ దగ్గర చేతులు కట్టుకుని ఒక రోజు తీసుకొస్తాడు దేవుడు. నిన్ను అసహించుకున్నాడే నీ పాదాల దగ్గర పడే ఒక రోజు తీసుకొస్తాడు దేవుడు. నువ్వు దేవుడికి అవకాశం ఇస్తే, సహనంతో నువ్వు గనక బ్రతికితే నీకు దేవుడు అవకాశం ఇస్తాడు. యెఫ్తా జీవితం కూడా చూసుకోండి. యెఫ్తాని సొంత సోదరులే గెంటేశారు, సొంత ఊరోళ్ళే మెడబట్టుకొని గెంటేశారు యెఫ్తాని. చివరికి ఒకరోజు వాళ్ళే డోర్ టు డోర్ వెతుక్కుంటా వచ్చారు. యెఫ్తా కాళ్ళ మీద పడ్డారు, నువ్వు మాకు కావాలి, మాకు న్యాయాధిపతిగా ఉండమని చెప్పారు. ఈరోజు చాలామంది మీకు కూడా గొడవలు ఉంటాయి. అత్త ఏదో మాట అనింది, అవసరమా? ఈవిడ 100 అనిద్ది ఆవిడ ఒకటంటే. వాళ్ళు ఏదో ముసలోళ్ళు, పాతకాలపు మనుషులు, వాళ్ళు కాస్త మోటుగా ఉంటారు, వాళ్ళు ఒక మాట అంటారు అంటే పడు, తప్పే ఉంది. నీ తప్పు లేదనుకో, దేవుడు చూసుకుంటాడమ్మా, దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి ఆవిడ 2 మాటలు అంటే నువ్వు 3 మాటలు, ఆవిడ 10 తిట్లు తిడితే నువ్వు 11 తిట్లు తిట్టావనుకో, దేవుడు నీ పక్షాన్ని నిలబడ్డు. నీకు అర్థం కావట్లేదు అది. డేవిడ్ ఎంత తెలివిగలడో తెలుసా? ఎవరైనా తిడతాడు అనుకోండి, దావీదు తిట్టు 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 అంటాడు దావీదు. ఒకసారి షిమి వచ్చావు, షిమి ఏమన్నాడు? నరహంతకుడా, చీపో చీపో తిట్టాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? రేయ్ వాడిని ఏమనకండి. పక్కన ఉన్నాడు అన్నాడు, అయ్యా వాడిని ఎలకని చంపినట్టు చంపుతా, నాకు అవకాశమే అన్నాడు. వద్దు, తిట్ని వాడు తిట్టాలి, అది నా దేవుడు చూడాలి, నా నీతిని బట్టి ఆయన నాకు ఇవ్వాలి, వాడిని తిట్టనివ్వనరా అని ఆ తిట్లన్నీ విన్నాడు తప్ప ఒక్క మాట కూడా అనలేదండి. మీరు దావీదు జీవితం మొత్తం చూడండి, తిట్టిన వాళ్ళని తిట్టుకోండనే చెప్పాడు తప్ప ఒక్క మాట కూడా తిట్టేవాడు కాదు. ఇక్కడ మీరు ఏ బంధాల్లో ఉన్నారో తెలియదు. నీ భర్త ఒక మాట తిట్టా, ఏదో పని నుంచి వచ్చాడు, ఏదో కోపంలో ఉన్నాడు, గబక్కున మాట అన్నాడు, తిట్టే, నీ తప్పు లేదు కదా, దేవుడు చూసుకుంటాడు, వదిలే. దేవుడికి ఇవ్వండి ఆప్షను. నీ అత్తో మాట అనింది, లేదంటే నీ కోడలే అనింది, ఉడుకు రక్తం కదా, ముసలావిడని చూడాల నిన్ను పాపం, ఓ మాట అనేసింది, దేవుడికి వదిలేసాయి. సంస్కారాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చేవాడు, దేవుడికి వదిలేసాయి. దేవుడు చూసుకుంటాడు నీ కోడలు అంతం, దేవుడు చూసుకుంటాడు నీ అత్త గురించి, దేవుడు చూసుకుంటాడు నీ భర్త భార్యల గురించి. మీరు ఎవ్వరు తిట్టినా ఎప్పుడు దయచేసి తిట్టకండి, సహనంతో దావీదులాగా ఉండండి. మీ పనేదో మీరు చేసుకుంటూ పోండి, ఒకరోజు వాళ్ళే వచ్చి నీ కాళ్ళ దగ్గర పడతారు. ఇప్పుడు అదే జరిగింది దావీదు జీవితంలో. ఏ అన్నలైతే నీ హృదయ చెడుతనము గొప్పదన్నారో, ఏ అన్నలైతే నీకు గర్వం ఉందిరా అన్నారో, వాళ్ళే చేతులు కట్టుకున్నారు. ఎందుకంటే ఈయన వాళ్ళ మీద అధిపతి అయిపోయాడు. ఇప్పుడు ఏమంటే మీ చేతులకు మట్టి అంటుకొని మాకండి, మీరు కొట్టుకుంటున్నారు అనుకోండి, దేవుడు సైలెంట్గా సైడ్ అయిపోతాడండి. ఇక ఆయనతో ఎందుకు చెప్పండి. ఇప్పుడు